తులారాశి వారికి 5, 6 తారీఖులో ఒక స్త్రీ కారణంగా ఊహించని ధనలాభం కలుగుతుంది. అలానే కాకుండా ఈ 2 రోజులు కూడా మీకు తిరుగుండదని మనం ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా తులారాశి వారికి మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు కూడా ఇదే చెబుతున్నారు. మీ రాశి పరంగా అండి, అంటే జ్యోతిష నిపుణులు కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతుంది. అలానే మీ జాతక పరంగా మనం చూసుకున్నట్టయితే మీకైతే మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట. మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. అన్ని అంటే పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి తులారాశి వాళ్ళండి వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి పరంగా అండి ఏంటంటే చాలా వరకు కూడా అంటే కొద్ది రోజులు కష్టాలు పడ్డారు. మన అనుకున్న వాళ్ళే మనని ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం, పక్కన పెట్టడం, అలానే కాకుండా మనని పట్టించుకోకుండా చాలా వరకు కూడా మనపై నిందలు వేసేసి మనను అంటే ఎలా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా మనని ఇబ్బంది పెట్టేసి అంటే మనకు పక్కన పెట్టేశారు. ఇక మనతో ఎవరికి అవసరాలు లేనట్టుగా ఏంటంటే కనుకనండి మనం చూస్తున్నారు కదా. కానీ నిజంగా చెప్పాలంటే ఈ తులారాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. ఒకరిపై కుళ్ళుకోవటం, అలానే కాకుండా కుతంత్రులు జరపటం, ఒకరు చెడిపోవాలని కోరుకోవటం ఇలాంటివైతే ఈ తులారాశి వాళ్ళకు ఉండవు. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఎక్కువగా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. వీరి దగ్గర ఉన్నది వారికి అంటే సహాయంగా ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. కానీ ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అందరూ కూడా అండి వీరిని చాలా అపార్థాలు చేసుకుంటారనమాట. అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే వీరితో ఎక్కువగా స్నేహంగా ఉండేవాళ్ళే వీరి గురించి రహస్యాలన్నీ కూడా బయటికి చెప్తూ ఉంటారు. వీళ్ళని కొంచెం దూరం పెడితే మాత్రం ఈ తులారాశి వాళ్ళ లైఫ్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా తులారాశి వారికి అండి ధనపరంగా బాగానే ఉంటుంది, అన్ని జీవిత పరంగా బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ మధ్యలో ఏంటంటే కనుక అనుకోకుండా కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాల ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు అంటే 5వ తేదీ 6వ తేదీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. 5వ తేదీన మనం చూసుకున్నట్టయితే అండి గుర్తుపెట్టుకోండి, అంటే మనకు ఇది మార్గశిర మాసం కదా. ఈ మాసంలో మీరు ఏంటంటే మీకు కుదిరితే వీలుంటే లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైనా సరే పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీ సంపాదన ఇంకా పెరుగుతుంది. మీరు ఇంకా అధికంగా ఏంటంటే కనుక సంపాదించుకునే యోగం కలుగుతుంది. ఒకవేళ మీకు ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ధనం మీ చేతికి అంటే రావటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి వీలుంటే మీరు గురువారం లేదంటే శుక్రవారం 5, 6 తేదీలు కూడా మనకు అప్పుడే వస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఈ 2 రోజుల్లో మీ వీలుని బట్టి ఒక చిన్న దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది, మంచి జరుగుతుంది. ఆవు నేతితోనైనా సరే పెట్టుకోండి, నువ్వుల నూనెతోనైనా సరే పెట్టండి. కానీ లక్ష్మీదేవికి మీ చేతుల గుంట ఒక దీపం పెడితే మాత్రం ఇంకా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. రావలసిన డబ్బు సమయానికి వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహంతో ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. చాలా వరకు కూడా మీ పనుల్లో మీరు రాణించగలుగుతారు. మీ పురోగతి కూడా బాగుండటానికి అవకాశం. దానికి తోడు ఏంటంటే కనుక మీరు చక్కగా విజయాలను అందుకునే కూడా అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు వీలుంటే ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 5వ తేదీ అంటే 5వ తేదీ మనము మొదలుకొని ఉదయం 5:16 తెల్లవారుజాము నుంచి మొదలుకొని మీరు ఏంటంటే కనుకనండి 2:17 వరకు సమయం ఉంటుంది కదా. ఈ సమయం అంతా కూడా అండి బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు అనుకూలిస్తుంది. మీ చేతుల ద్వారా ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ సమయం అంతా కూడా ఏంటంటే మీరు చాలా అంటే యాక్టివ్గా ఉంటారు. ఎంత యాక్టివ్ అంటే కనుక హైపర్ యాక్టివ్గా ఉంటారు. అన్ని పనులు చేసుకోగలుగుతారు. డల్నెస్ అనేది ఉండదు. చకచక పనులు చేసేసుకొని మీరేంటంటే కనుకనండి దైవ దర్శనానికి వెళ్ళటం కానీ లేదంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనటం కానీ ఇలాంటివి ఈరోజు చేసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా ఫ్రెండ్స్ ఇంటికి కావచ్చు, బంధువుల ఇంటికి కావచ్చు వెళ్ళే అవకాశం అయితే ఈరోజు 5వ తేదీన కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వ్యాపారం చేసే వాళ్లకు బాగానే ఉంటుంది, ఉద్యోగాలు చేసే వాళ్లకు బాగానే ఉంటుంది, సాఫ్ట్వేర్లకు బాగుంది. అలానే కళాకారులకు, క్రీడాకారులకు, అలాగే కాకుండా విద్యార్థులకు, దానికి తోడు ఇంకన్ని రంగాల వారికి కూడా బాగా రాణించే సమయం అని చెప్పొచ్చు. అలానే 2 గంటల తర్వాత అంటే మనం చూసుకున్నట్టయితే 3 గంటల నుంచి 5 గంటల సమయం వరకు కూడా అండి మీరు కొంచెం డల్ అయిపోతారనమాట. అంటే అంత కాదు, కొంచెం ఇక్కడ ఏంటంటే డల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏదో తెలియకుండా ఏంటంటే తలనొప్పి లేవటం కానీ, తల దిమ్ముగా ఉండటం కానీ, కొంచెం మెడనరాలు లాగటం కానీ ఇలాంటి సమస్యను అయితే మీరు చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందరికైతే జరగదు, కొద్ది మందికి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనము ఏంటంటే కనుకనండి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది.
అలానే దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఒక స్త్రీ కారణంగా, అది మీ యొక్క అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ వాళ్ళు బయటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి, ఆ స్త్రీ ద్వారా ఏంటంటే కనుక మీకు ధనలాభం కలుగుతుంది, అదృష్టం పడుతుంది. ఆ డబ్బు మీరు ఒకవేళ ఆ స్త్రీని అడిగినట్టయితే ఆ స్త్రీ ఏంటంటే కనుక మీకు ఇక్కడ డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఈ 2 రోజుల్లో అధికంగా కనిపిస్తుంది. మీరు అప్పు కోసం అడిగినా కానీ మీ చేతికి డబ్బు వస్తుంది, అంటే ధనలాభం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ స్త్రీ కారణంగా ఏంటంటే మీరు మంచి అంటే ఒక చీటీని కానీ, లేదంటే కనుక ఒక జాక్పాట్ని కానీ కొట్టడం, లేకపోతే ఏంటంటే కనుక ఒక లాటరీ తగలటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఒకవేళ చీటీలు వేస్తే దాని పరంగా కూడా ఒక స్త్రీ కారణంగా మీకు అది లాభం రావటం, ఇలాంటివైతే ఈ 2 రోజుల్లో మీరు చూడగలుగుతున్నారని చెప్పొచ్చు. కాబట్టి గురువారం శుక్రవారం బ్రహ్మాండంగా ఉంది. చక్కగా మీకు కలిసొచ్చే రోజులు, చాలా అద్భుతంగా మీకు యోగించే రోజులని కూడా మనకు ఏంటంటేనండి మీ యొక్క జాతక ప్రకారం చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా మీకైతే డౌన్ లేదు. కొద్దిగా పాటి ఏంటంటే కనుక మీకే అనారోగ్యం ఉంది, అంటే తలనొప్పి, ఇవన్నీ కూడా కామన్ అండి, మనం ఆలోచిస్తాం కాబట్టి వస్తాయి. వాటికి కొంచెం ఏంటంటే కనుక వాటిని మనం దూరం పెట్టుకున్న సమయానికి మనం ఆహారం నీటిని తీసుకున్న సరిపోతుంది. అలానే కాకుండా కొంచెం ఆలోచన అనేది ఏంటంటే పక్కన పెట్టండి, ఎక్కువగా ఆలోచించకండి. ముందుగానే ఏంటంటే కనుక ఈ తులారాశి వాళ్ళు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన వల్ల ఏంటంటే కనుక వీరి యొక్క అంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్నమాట. కాబట్టి ఆలోచించకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా మీకు ఒకవేళ అంటే సంతానం ఉన్నట్టయితే ఆ సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ సంతానానికి ఇన్ని రోజులు కూడా అండి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. కొంచెం మీరేంటంటే కనుక ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు, హ్యాపీనెస్ని చూడగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంచెం మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అబ్బా కొంచెం బాగుంది అన్న ఒక ఫీలింగ్లో ఉండగలుగుతారు ఈ 2 రోజులు కూడా. కాబట్టి గురువారం అయితే మీకు చక్కగా అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చాలా మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. మీ పని ఏది చేసినా కానీ మంచి ఫలితాలు అయితే మీకు కలుగుతాయి ఇక్కడ. అంటే మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినా, ఏదైనా కొత్త పనిని మీరు మొదలు పెట్టుకోవాలనుకున్నా సరే తప్పకుండా విజయాలను అయితే చూస్తారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 6వ తేదీ శుక్రవారం. కాబట్టి శుక్రవారం అండి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడ మీకు ఇంకా సందేహమే లేదనమాట. పుష్కలంగా ఈ 2 రోజులు కూడా దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా దైవానుగ్రహంతో మీరు ఇంకా ముందుకు వెళతారు, ఇంటర్వ్యూలలో పాస్ అవుతారు, అంటే వృత్తి ఉద్యోగాలలో స్థిర నివాసాన్ని మీరు ఏర్పరచుకుంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రండి బాసుతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ముఖ్యంగా అంటే ప్రశంసలు అంటే కనుక గొప్ప మాటలు కాదు, పని బాగా చేస్తున్నారు, మీ పని బాగుంది, మీ పని తీరు బాగుంది, ఇలా మెచ్చుకుంటారు కదండి, అలా అన్నమాట. అలా ఏంటంటే కనుక మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులు చదివింది గుర్తు పెట్టుకొని చక్కగా వీరేంటంటే కనుకనండి కొంచెం చదువులో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుకనండి ఇంటర్వ్యూ ఒకవేళ ఈ రోజు ఉన్నా మీరు ఉద్యోగానికి వెళ్ళినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వచ్చే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఈ శుక్రవారం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఉద్యోగానికి సంబంధించిన వార్త కూడా వింటారు. అలాగే వచ్చేసి ఏంటంటే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది. అలాగే ఏంటంటే కనుక వృత్తులు చేసే వాళ్లకు కొంచెం లాభం కనిపిస్తుంది. అలానే మనకేంటంటే కనుక వ్యాపారం చేసే వాళ్లకు కొంచెం ఇక్కడ ధన లాభం కూడా కనిపిస్తుంది అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి కుటుంబంలో మంచి మర్యాద పేరు ప్రతిష్టత కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నలుగురిలో మీకు గుర్తింపు అంటే లభించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా మనకు కోర్టు కేసుల పరంగా చూసుకున్నట్టయితే శుక్రవారం ఎవరికైతే ఈ తులారాశిలో ఉండేవాళ్ళు కోర్టు కేసుల్లో అంటే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విజయం అనేది కలుగుతుందన్నమాట. అపజయం అనేది ఇక్కడ లేదు, విజయం అనేది మాత్రమే ఉంది. అంటే విజయం అంటే పొందుతారని చెప్పొచ్చు అనమాట. కాబట్టి తులారాశి వాళ్ళకైతే చాలా చక్కగా ఉండబోతుంది. ఇబ్బంది అనేది లేదు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. కొంచెం డబ్బుకి ఇబ్బంది ఉన్నట్టయితే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. ఒక స్త్రీ దయ వల్ల ఏంటంటే కనుక మీకు ఇక్కడ ధనలాభం కలుగుతుందన్నమాట. అది మీ చెల్లి కావచ్చు, అమ్మ కావచ్చు, మన భార్య కూడా కావచ్చు. ఇలా కూడా స్త్రీల లాగానే మనం పరిగణిస్తాం. కాబట్టి వీరి వల్ల కూడా మీకు ధనలాభం అయితే కలిగే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక దైవ పరంగా కూడా అనుగ్రహ పరంగా కూడా మీకు ఇక్కడ ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ధనలాభం అంటే ఎలా కలుగుతుందంటే కనుక మనం చెప్పాం కదండి ముందే, ఒక చీటీ పరంగా కావచ్చు, లేదంటే ఒక లాటరీ తగలొచ్చు, లేదంటే కనుక అడిగిన డబ్బు ఆ స్త్రీలే మీకు తెచ్చియొచ్చు, లేదంటే కనుక మీరు అంటే స్త్రీల వల్లనే కొంచెం అభివృద్ధిని చూడవచ్చు. ఇలా జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటేనండి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కోపంలో మీరు అంటే కసిరించటం, అలానే కాకుండా అంటే పక్కన వాళ్ళను దూరం పెట్టడం, మా కోపం వచ్చినప్పుడు ఎక్కువగా మీరు కోపాన్ని ప్రదర్శించి మీ ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం ఇలా అంటూ ఉంటారు కదా, అలా అనకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. మీ మాటల వల్ల ఏంటంటే చాలామంది కూడా హట్ అయిపోతారండి. అందుకే మీ మీద కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. తులారాశి వాళ్ళు ఒక రకంగా చెప్పాలి
చెప్పాలంటే మంచి వాళ్ళండి, మంచి మనసుని కలిగి ఉంటారు. కాకపోతే కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదనమాట. కోపం వచ్చినప్పుడు వీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు. అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మాత్రం మీ అంత మంచితనం ఇంకా ఎవరికి ఉండదని చెప్పొచ్చు. అందరికీ హెల్ప్ చేసే నేచరు, అందరికీ కూడా ఏంటంటే కనుకనండి చక్కగా ఆదుకునే నేచర్ ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే బాధల్లో ఉంటే వీరికి వచ్చినట్టే బాధ ఫీల్ అయిపోయి వారిని చాలా వరకు కూడా బాధల్లో నుంచి బయటికి తీసుకొస్తారని చెప్పొచ్చు.